హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్. ఈరోజు మన వీడియోలో మటన్ కర్రీ ఎక్కువ మసాలాలు లేకుండా సూపర్ టేస్టీగా చేయాలన్నా, అలాగే మీరు ఈ మటన్ కర్రీని ఎప్పుడు చేసినా మంచి రుచితో కుదరాలన్నా ఈ ప్రాసెస్లో చేయండి. అలాగే ఈ ప్రాసెస్లో చేసిన మటన్ కర్రీ అన్నంలోకే కాదండి, పులావ్, చపాతీ, బిర్యానీ ఇలా దేనిలోకైనా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, టేస్టీగా మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ఈ వీడియోను పూర్తిగా చూడండి. చూసి నచ్చితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద మందంగా ఉండే ప్యాన్ పెట్టుకోండి, లేదా కుక్కర్ గిన్నె అయినా పర్వాలేదు. ఇక్కడ నేను కుక్కర్లో మటన్ కర్రీ చేస్తున్నాను కాబట్టి కుక్కర్ గిన్నె పెట్టుకున్నాను. ఇందులో 4 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్లో 2 బిర్యానీ ఆకులు, 2 యాలకులు, 4-5 లవంగం మొగ్గలు, 2 ఇంచులు దాల్చిన చెక్క, 1/2 టీ స్పూన్ షాజీరా వేసుకోండి. ఫస్ట్ ఈ మసాలా దినుసులన్నింటినీ లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్గా ఫ్రై చేసిన తర్వాత 2 పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. వీటిని కూడా లైట్గా వేయించుకోండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా లైట్గా వేగిన తర్వాత 3 మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలని తీసుకొని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. మీరు ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు మీకు ఎంత వీలైతే అంత చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అప్పుడే మీకు గ్రేవీ అనేది చక్కగా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేయించుకున్న తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయించుకున్న తర్వాత దీంట్లో 1/2 కిలో మటన్ని శుభ్రంగా కడిగేసి వేసుకోండి. ఇప్పుడు ఈ మటన్ని బాగా కలిసేటట్టుగా కలపండి. బాగా కలిపిన తర్వాత ఇందులో మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. దీంట్లోనే 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకోండి. ఇలా బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ను సిమ్లోనే పెట్టుకొని ఒక 10-15 నిమిషాల పాటు సిమ్లోనే బాగా ఉడకనివ్వండి. కుక్కర్లో అయితే 2 విజిల్స్ రానివ్వండి. ఈ మటన్లో నుంచి వాటర్ వచ్చి వాటర్ పూర్తిగా ఇంకిపోయే వరకు ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి, ఒక 15 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. ఇలా సిమ్లోనే బాగా ఉడికించుకుంటే ఆల్మోస్ట్ మీకు ముక్క ఉడకదు కానీ మెత్తబడుతుంది. ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్ల కారం వేసుకోండి. మీరు ఎంత కారం అయితే తినగలరో అంత చూసుకొని వేసుకోండి. నేనైతే 2 టీ స్పూన్ల వరకు వేస్తున్నాను. దీంట్లోనే ధనియాల పొడి 2 టీ స్పూన్ల వరకు వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసేటట్టుగా కలుపుకోండి. మొత్తం బాగా కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ను సిమ్లోనే పెట్టుకొని మూత పెట్టేసి 1 నిమిషం పాటు అలా వదిలేయండి. వేసిన మసాలాలన్నీ ముక్కకి బాగా పడతాయి. ఇప్పుడు 1 నిమిషం తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఇందులో 1.5 గ్లాసుల దాకా నీళ్లు పోసుకోవాలి. నీళ్లు కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే బాగా ఉడికేటప్పటికి కరెక్ట్ గ్రేవీ కన్సిస్టెన్సీ వస్తుంది. అలాగే మటన్ ఉడకటానికి టైం ఎక్కువగా పడుతుంది కాబట్టి 1.5 గ్లాసుల నీళ్లు పోసిన తర్వాత మొత్తం బాగా కలిపేసి తర్వాత ఫ్లేమ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి 4-5 విజిల్స్ రానివ్వండి. 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మీరు తీసుకున్న మటన్ను బట్టి ఒక్కొక్కసారి 5-6 విజిల్స్ కూడా ఉడికించుకోవాల్సి వస్తుంది. 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఈ విధంగా చిక్కటి గ్రేవీలాగా వస్తుంది. మటన్ కూడా బాగా ఉడికి ఉంటుంది. ఒకవేళ 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించిన ముక్క ఉడక్కపోతే మళ్ళీ స్టవ్ మీద పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ముక్క ఉడికిందో లేదో కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా చక్కగా కట్ అయిందంటే ముక్క బాగా ఉడికినట్టే అండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోండి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోండి. అలాగే మీ దగ్గర పుదీనా అవైలబుల్గా ఉంటే పుదీనా కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. గరం మసాలా, కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి కలిసేటట్టుగా కలపండి. అంతే అండి, సింపుల్గా టేస్టీగా
చిక్కటి గ్రేవీతో మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మటన్ కర్రీ మీరు ఎప్పుడు చేసినా ఈ ప్రాసెస్లో చేయండి, చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఈ మటన్ కర్రీని మీరు కూడా ట్రై చేసేయండి. అలాగే ఈ వీడియో స్కిప్ చేసి వెళ్ళే ముందు ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసేసి వెళ్ళండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.